హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఇంకొక అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి బైక్కి సంబంధించి ఒకసారి అయితే మీకు చూపిస్తాను కట్ చేసి. దీనిలో అయితే 2 పార్సిల్ అయితే మన దగ్గరకు వచ్చినాయి. ఫస్ట్ దీనిలో వచ్చేసి ఒక పౌచ్ అయితే ఉంది. దీంట్లో చూశారు కదా, ఈ పౌచ్లో వచ్చేసి ఏ గమ్ టైప్ అయితే ఉన్నాయి స్టిక్కర్స్. ఇవి దేనికి వాడతారంటే ట్యూబ్లెస్ టైర్ ఏదైతే ఉంటుందో వాటికి పంచర్ పడ్డప్పుడు అయితే ఏదైతే వాడతారు. ఇప్పుడు ఏదైతే మీ ముందు నా బైక్ కనబడుతుందో ఎక్స్ట్రీమ్ 160R బైక్, ఈ బైక్ వచ్చేసి 2 కూడా ట్యూబ్లెస్ టైర్సే. ఒకవేళ నేను నైట్ వచ్చేసి జర్నీ చేశాను హైదరాబాద్ టు మా ఊరికైతే. చేసినప్పుడు పొరపాటున పంచర్ పడింది అనుకోండి, నా అంతటికి నేనే ఇమ్మీడియట్గా అయితే పంచర్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నట్టడవిలో అయిపోయినప్పుడు మనకి ఆ టైంలో ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు, ఎవరు హెల్ప్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కిట్టు చాలా తక్కువ రేటే, దాదాపు 200 ఉంది. 200తోటి మనం అంత ఈజీగా అయిపోతుంది. ఒక పంచర్ వేయాలంటే ఖచ్చితంగా కూడా 150 రూపాయలు, 200, ఒక్కోసారి 300 కూడా అడుగుతున్నారు. ఎందుకంటే వెనకాలది డిస్క్ బ్రేక్ కదా. నా బైక్ అయితే ఒకసారి 300 రూపాయలు కూడా తీసుకున్నారు పంచర్ వేయడానికి. అయితే మనం 200 రూపాయలు పెట్టుకుంటే దాదాపు ఎన్ని పంచర్లు వేయచ్చు అంటే చూడండి, ఇక్కడ చూడండి, దాదాపు ఎన్ని ఇచ్చారు. ఒక్కో దానికి 5 స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. మొత్తం 15 స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. 15 సార్లు పంచర్లు పెడితే మనం అయితే 15 సార్లు వాడచ్చు. 15 × 200 వేసుకున్నా కూడా మీరు చూసుకుంటే ఎంత అయిపోతుంది చూడండి. కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. దాంతోపాటు మీకు ఇంకా లోపలైతే కిట్లో ఇంకా మీకు మనమే పంచర్ వేసుకోవడానికి ఇదవుతుంది. ఎక్కడైతే మనకైతే నెయిల్ గుచ్చుకున్నా లేకుంటే ముళ్ళు లాంటిది ఏదైనా గుచ్చుకున్నా అది తీసేసి దీంతో అయితే మనమైతే చేయాల్సి ఉంటుంది. చూశారు కదా, అలానే వాల్ తీసడానికి ఏదైతే మనం గాలి పెడతాం కదా, ఆ వాల్ తీయడానికి అయితే ఇది ఒక చిన్న స్క్రూ లాంటిది ఇచ్చారు. అలానే దీనిలో టైప్స్ కూడా ఇచ్చారు. మీకు సైకిల్కి కూడా పనిచేస్తుంది వాల్ అనేది, చిన్న బైకులకి, స్కూటర్లకి, దేనికైనా వాడవచ్చు. ఈ వాల్ అనేది మనం ఇలా తిప్పితే అది బయటకు వస్తుంది కదా, వాల్ గాలి తీయడానికి కానీ గాలి ఎక్కించడానికి అయితే ఈ వాల్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఇటు పక్కన పెట్టేద్దాం. ఇంకొచ్చేసి మనకి కత్తి ఇచ్చారు. కత్తి ఎందుకంటే ఈ స్ట్రిప్ మనం పెట్టినాక మనకైతే ఎక్స్ట్రా కనబడుతుంది ఆ స్ట్రిప్ అనేది. అప్పుడైతే ఈ కత్తితోటి అయితే మనం అయితే కట్ చేయొచ్చు. చాలా షార్ప్ కత్తి ఇది.